నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా. యేసు దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడేలో. యేసు దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడేలో. ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ. ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ 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 ರೇಲ. కివి భాష తెగవారు మాట్లాడుతూ పాడుతున్నారు, పాడి డాన్సులు చేస్తున్నారు. నల్లని సావు వర్ణించు చెప్పిన డొక్కి మేలించు రమ్ము నెత్తీటన్నోరు మాడసురమిందినా మరమరంతా సిలువని మోసి నీకు నాకు నెమ్మది తత్తుండమ్మా. మన పాపమంతా సిలువని మోసి నీకు నాకు రక్షణ తత్తుండమ్మా. వేద మందనాదయ్యో వేద బ్రతుకనాదయ్యో నాకు తెలియోడిల్లే ఇంజరు అడసుర మందిరా నల్లడి సావు వర్ణించు చెప్పిన డొక్కి
వాక్కే నాకు తోడు నీడా. మన దర్శనం సంఘం లేని సంఘ స్థాపన. అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గొత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం. ఈ టీవీలో చూపిస్తున్న ఇలాంటి అభాగ్యులందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి, వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఈ యొక్క చింతపల్లి అడవుల్లో గొంతుపాకలటువంటి పంచాయతీలో ఇంచుమించు 17 గ్రామాలు దాటి ఉన్నాయి. ఈ కొండల్లో ఎలా ఉందో మీరు కల్లారా చూద్దురని ఈ యొక్క కొండల్లోకి వెళ్తున్నాం. దేవుని సేవ ఎలా చేస్తున్నారో మీరు చూద్దురని. ఓకే, ఈ భయంకరటువంటి రోడ్డు ఇది వర్షం పడిందంటే వెళ్ళే పరిస్థితి లేదండి, అంత భయంకరటువంటి రోడ్డు ఇది. ఎన్నోసార్లు ఎంత కొత్త బండి అయినా ప్యాచి పడిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈ బాధ అంతా నా జాతి వారు, నా కివి ప్రజలు ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొందాలి అని చదువు లేని వ్యక్తులకి రాతుల బడులు చెప్పి చదువు నేర్చుకుని అనేకులకి ఆ చదువు కూడా నేర్పడాన్ని వీళ్ళే నేర్చుకొని కివి తెగ ప్రజలకి వారు చదువు చెప్తూ అక్షరాలు నేర్పుతూ ఏనుమతులు మాన్పించి సంతకాలు నేర్పుతున్నారు. అద్భుతమైన సేవా పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. ఈ భయంకర దట్టమైన అడవిలో ఎలా జరుగుతుంది? ఈ చింతపల్లి అడవుల్లో చూసి ఈ యొక్క పరిసరిని సహకరించండి. ఈ చర్చి చూడండి, ఈ గ్రామంలో మట్టి పెట్టుకున్న గోడలు ఇవి. ఈ మట్టి గోడలు పైన రేకేశ్వర చుట్టూ కూడా తడికలతో ఉంది. ఈ మట్టి గోడలు వర్షాకాలం అప్పుడు ఏమైందంటే ఈ మట్టి జల్లు కొట్టేసి మొత్తం మట్టి పడిపోయింది. ఈ తడికలన్నీ మొత్తం ఆ తడికలు మట్టి అంతా పడిపోయింది. ఈ మందిరం కట్టబడాలి. ఈ తమ్ముడు జాన్ మార్కు కష్టపడి సంఘం కట్టి ఈయన శిష్యుడిగా తయారు చేసినటువంటి తమ్ముడు ఈ రమేష్ గారు ఎక్కడ పరిసరి చేస్తున్నాడు. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఈ చింతపల్లి అడవుల్లో ఈ కివి తెగ ప్రజల మధ్యలో ఈ మందిరాన్ని మీరు చూశారు. ఈ ఎదురు బొంగులతో కట్టి భయంకరంగా వర్షం వచ్చేటాడు కారేయటం ఇవన్నీ చూసాం. కాబట్టి దాన్ని ఇప్పుడు తీసివేసి 40 ఇంటూ పొడవు వెడల్పు 20 చాలా పెద్ద మందిరం కడుతున్నారు. మరి దీనికి ఈ టీవీ చూస్తున్న మీరు దయతో మీరు గుప్పులు ఇప్పి సమృద్ధిగా కానుకలు ఇస్తే త్వరగా ఈ మందిరం కంప్లీట్ చేస్తాం. ఈ మే నెలలో 1వ తారీఖున స్టార్ట్ చేస్తాం. ఈ మే నెల వర్షాకాలం రాకముందే కంప్లీట్ చేయాలని అత్యాసక్తితో మేము పనిచేస్తున్నాం. ఈ చింతపల్లి అడవుల్లో ఈ భయంకరమైన దట్టమైన అడవిలో మనం కొన్ని దినాల నుండి ప్రార్థన చేస్తున్నాం. ఈ కివి తెగలో కడుతున్న మందిరాన్ని మీరు చూస్తున్నారు. ఇప్పుడు స్లాబ్ లెవెల్ కి దేవుడు అనుగ్రహించాడు. ఈ స్లాబ్ వేయాలి. ఈ స్లాబ్ లెవెల్ కి వచ్చిన ఈ ప్రార్థనా మందిరం కోసం ప్రార్థన చేయండి. దేవుడు మీకు ప్రేరేపణ కలగజేస్తే దేవుని మందిరానికి సహాయం చేయండి. దేవుడి పని మీరు చేస్తే దేవుడు మీ పని చేస్తే దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా. నీ కృప నాకు శరణం దేవా. నీ చరణం నాకు
ప్రభునందు ప్రియాత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండార వందనాలు. దేవునికి బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదా. ఈ సమయంలో ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ సమయాన్ని చూడలేక, ఈ రోజుని చూడలేక, ఈ దినం చూడలేక ఇలా ముఖాముఖిగా చూసే ధన్యత చాలామందికి లేదు. జీవం గల దేవుడు, సజీవుడైన దేవుడు, మరణాన్ని గెలిచినవాడు, మృత్యుంజయుడైనటువంటి మహాదేవుని తెలుసుకున్నట చాలామంది తెలియక ఈ భూగర్భంలో కలిసిపోతున్నారు. నిన్ను, నన్ను, మనందరినీ ఆయన సజీవుడిగా మనల్ని ఉంచి సజీవుడైన యేసయ్యని ఆరాధించే భాగ్యం ఇచ్చాడే. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. ఆ మహాదేవుని పేరెత్తితే పులకరించిపోతాండి. ఎంత గొప్ప దేవుడు. ఆయన్ని కలిగి ఉండటం. వీరెవరు అంటే దేవుని సేవకులు, వీరెవరనగా దేవుని పిల్లలు అంటుంటే ఆ మాట అనేటప్పుడు ఎంత పులకరించిపోతుంది. ఈ తెల్ల బట్టలు వేసుకుని ఈ పరిశుద్ధ వేద గ్రంథాన్ని పట్టుకొని వెళ్తుంటే మనుషులు లేచి కుర్చీల్లోనూ, అయ్యా రండి, బస్సులో కానీ ఎక్కడైనా ఎంత రద్దీకి వెళ్ళా లేచి అంత రద్దీలో కూడా లేచిచ్చి విలువనిస్తున్నానంటే ఇంత విలువ వచ్చింది అంటే యేసు నాలో ఉన్నాడు కనుక, నేను యేసులో ఉన్నాను కనుక నాకు ఇంత విలువ. లేకపోతే ఎక్కడో ఎప్పుడో చచ్చిపోవలసిన, నాకున్న వ్యసనాలు, నాకున్న అలవాట్లకి ఎప్పుడూ చచ్చిపోవలసిన వాడిని ఈరోజు ఈ విధంగా ముఖాముఖిగా మీతో మాట్లాడే ధన్యత ఇచ్చాడే. ఆ మహాదేవుని కృప 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 మాత్రమే మంచిది. ఈరోజు నాకు ఒక డౌటు, నా దేవునితో అనుమానం వచ్చి, నేను సేవకుడిగా నేను సేవ చేస్తున్నాను. ఇన్ని సంఘాలు 312 సంఘాలు అయ్యాయి. లాస్ట్ ఎపిసోడ్ మీరు 5 నెలల క్రితం మీరు చూసినప్పుడు 282 కట్టాం. ఇప్పుడు 312 అయ్యాయి. అనేక రోజు రోజుకి సంఘాలు పెరుగుతున్నాయి. రోజు రోజుకి బైబిల్ ట్రైనింగ్ అయినటువంటి పిల్లలు ఆయా తెగల మధ్యలోకి వెళ్ళిపోయి సంఘాలు కడుతూ బాప్తీసాలు ఇస్తూ ఎంత ఘనమైన పని. అయినప్పటికీ ఎంత పరిచయం చేశాను. నేను చనిపోయే లోపు 1000 సంఘాలు కట్టాలని దర్శనం కలిగి ఉన్నాను. కానీ అయినప్పటికీ నాకు ఒక డౌట్ వచ్చి దేవుడిని అడిగాను. అడిగినప్పుడు ఆయన నాతో చెప్పాడు. ఏంటంటే, ఒక్కో తరంలో ఒక్కొక్కరిని వాడుకుంటాడట. సాధు సుందర్ సింగ్, భక్త సింగ్ గారు, ఏసన్న గారు, మరి ఆ బైబిల్ మిషను దేవదాస్ అయ్య గారు, ఇలాగ అనేకులు ఆయా తరములలో వాడుకొని దేవుడు వాడుకున్న సంఘాలు కానీ, దేవుడు వాడుకున్న సంస్థలు కానీ ఇంతవరకు మూతపడలేదు. డబ్బు ఎక్కడెక్కడో అమెరికన్ రకరకాల సొమ్ములు తెచ్చుకొని ఉన్నటువంటి వ్యక్తులు అవన్నీ క్లోజ్ అయిపోయాయి. ఆ వ్యక్తుల పేర్లు కూడా మరుగైపోయాయి. దేవుడితో నడుస్తూ దేవుడు చేపట్టి నడిపిస్తున్న వ్యక్తులు కానీ, దేవుడు చేపట్టి నడిపిస్తున్న సంస్థలు కానీ ఎక్కడ క్లోజ్ అయినట్టు నేను చూడలేదు. చూద్దాం. దైవ సేవకుడిగా నాకు వచ్చిన డౌట్ని మీతో కూడా పంచుకోవాలని ఆశతో ఈ దినము ఈ విధంగా దానియేలు గ్రంథంలో చక్కటి మాటలు ఉన్నాయి. 6వ అధ్యాయము 25వ వచనం నుండి చదివితే చాలా చక్కని విషయాలు ఉన్నాయి. అప్పుడు రాజగు దర్యావేషు, 6వ అధ్యాయం 25, అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగ వ్రాయించును. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించింది ఏమనగా, నా రాజ్యములో సకల ప్రభుత్వములు ఎందుండు నివాసులు సకల ప్రభుత్వములు అందుండు నివాసులను దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను. ఆయనే జీవంగల దేవుడు, ఆయనే యుగయుగములు నుండివాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఆయన విడిపించేవాడును రక్షించేవాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములు చేయవాడు ఆయనే. సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించను అని వ్రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు, పారశీకుడగు కోరేసు ప్రభుత్వ కాలమందును
వర్ధిల్లెను. గ్లోరీ టు ద గాడ్. ఆమేన్, 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 ఆమేన్. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ టు ద గాడ్. ఆమేన్, ఆమేన్. దేవునికి బిడ్డలారా, టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, నాకు వచ్చిన డౌట్ ఇదే. ఆనాడు దానియేలు సేవ చేసేటప్పుడు ఆయన మీద అనేక నిందలు, వారిలోని దుష్టుడు అనేక నిందలు వేసి ముఖాముఖిగా దేవునితో మాట్లాడుతూ ముమ్మారు ప్రార్థన చేసుకుంటూ మోకాలు వంగి మోకాల మీద ప్రార్థన చేస్తూ జీవం గల దేవుని వైపు తిరిగి ఆ మహాదేవుని తప్ప రెండో వ్యక్తిని, రెండో బొమ్మ కానీ చెట్టు కానీ పుట్ట కానీ ఏవి ఎరగకన్నా దేవుడు ఏది పెడితే తిని దేవునికి మహిమకరంగా జీవిస్తున్న దానియేలు మీద నిందలు మోపారు. నిందలు మోపినప్పుడు ఆ సింహాల బోర్లోకి వెళ్ళినప్పుడు ఆ సింహాలు కూడా హాని చేయకన్నా ఆయనకి నమస్కారం పెట్టి ఆయన తెల్లవార్లు ప్రార్థనలు ఉంటే అలాగే ప్రార్థనలు ఉన్నాయి తప్ప ఆయన ముట్టుకోకన్నా ఈ దర్యావేషు, ఈ రాజుగారు ఆయన అమితంగా దానియేలు ప్రేమించేవాడై ఆయన్ని సింహాలు తినేస్తాయని భయపడిపోయారు. అయితే దేవుడు ఆ ప్రమాదాలను తప్పించి ఆ జీవగల దేవుని యొక్క సేవకుని, అబ్బా ఏ మాట అంటాడండి, ఆ మాట ఎంత ఒళ్ళు పులకరించే మాట అంటాడు ఈ యొక్క ధైర్యవేశ. ఏమంటాడంటే జీవంగల దేవుని సేవకుడు, ఎంత గొప్ప మాట. జీవంగల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు నిత్యము సేవించున్నా నీ దేవుడు నిన్ను రక్షించును గాక అని. అబ్బాబ్బా, గ్లోరీ టు ద. ఎస్, ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా ప్రమాదం నీకు జరుగుతుందంటే నేను అంటాను, జీవంగల దేవుని సేవకుని ఆయన రమ్మంటే ఆయన ఆడికి వెళ్ళమంటే ఆడికి వెళ్తా, ఏం చెప్పమంటే చెప్తా, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధపడినని నన్ను ఆపుతానంటావేటయ్యా. ఆయన చిత్తం లేకుండా ఎక్కడికి వెళ్ళగదా. మీకు తెలుసా, ఈ పరిసరిని చూడడానికి వచ్చి ఆ పరిసరి సాకరిందాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఈ కొండల్లో కొండ దోమ, ఈ అడవిలో ఉన్నటువంటి దోమ కలిసి ఆ దోమ కాటుకి చనిపోయినటువంటి సహాయం చేద్దామని వచ్చి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ కొండల్లో, ఈ కొండ జాతి ప్రజల మధ్యలో, ఈ కొండల పైన, ఈ కొండల్లో మేము కళ్ళారు చూస్తుండగానే, అందరు చూస్తుండగానే చిరుతపులు వచ్చి ఒక మేక పిల్లలను పట్టుకెళ్ళిపోవడం చూసాం. ఇప్పటికీ మీకు తెలుసో తెలియదో పాపికొండలని కొల్లూరు ఆ కొండలో లోనకి వెళ్తే ఉదయం 9 వరకు సూర్యుడు కనిపించడు, సాయంత్రం 4 అయితే సూర్యుడు అస్తమిస్తాడు. అలాంటి భయంకర ప్రాంతానికి వెళ్ళి అక్కడ సంఘం కట్టి ఏ యొక్క బస్సులు కానీ ఆటోలు కానీ ఏవి కన్వీనెంట్ లేక గోదావరి మీద లాంచీ మీద వెళ్ళి ఆ లాంచీ ప్రయాణంలో వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి 2 రోజులు 3 రోజులు ఆ దట్టమైన అడవిలో ఆ ప్రజలతోటి పరిచయం చేసి ఆ ప్రజల దగ్గర పడుకునేటప్పుడు భయంకర విషసర్పాలు, భయంకరటువంటి తేళ్ళు, భయంకరటువంటి పరిస్థితులు, ఎంతోమంది అక్కడున్న వాళ్ళు కూడా చనిపోతున్నారు. కానీ ఆ మహాదేవుడు ఆ కొండల్లో ప్రజలు ఎవరు కూడా నశించిపోకూడదని పంపించి సేవ చేస్తున్నాడు. అప్పుడు నేను అడిగా, ఏవండి ప్రభువా, యావత్ మానవాళి కోసం రక్తతర్పణం చేశావే, నీ సేవకుడైన నన్ను దానియేలు వాడుకున్నట్టు, దానియేలు దేశం అంతా మార్చి ఒకే ఒక వ్యక్తి వల్ల దేశం మారిపోయింది, దేశంతో పాటు ఆ రాజు మారిపోయాడు. ఇంత భక్తిగా ఇంత ప్రార్థన చేస్తున్నాం మా దేశాన్ని, మా దేశ నాయకుల్ని, భయంకరంగా ఈ దేశం ఇలాగ అయిపోతుంది ఏమిటి ప్రభు అని అంటే, అప్పుడు నాకు ఆన్సర్ ఇచ్చాడండి నా ప్రభు. ఏమనంటే, దానియేలు ఉండేది దర్యావేశు రాజు దగ్గర ఉంటున్నాడు కాబట్టి రాజు మారితే ఆటోమేటిక్గా రాజ్యం మారిపోయింది. నువ్వు ఉన్నది కొండల్లో, ఈ దట్టమైన అడవుల్లో, ఈ భయంకరమైన కొండల్లో, ఈ కొండ జాతి ప్రజల మధ్యలో నివసించి వాళ్ళతో మమేకం అయిపోయి వాళ్ళతో సేవ చేసే వ్యక్తులు ఎవరు కూడా లేరయ్యా. ఎక్కడ చూసినా సంఘాలు, ఒక సంఘంలో ఉండడం, అక్కడ అన్ని విషయాలు తెలుసుకోవడం, బైబిల్ ట్రైనింగ్ అని వెళ్ళటం, ఓ పాట ప్రార్థన నేర్చుకోవటం, వచ్చి ఆ సంఘవేదనే సంఘాలు కట్టి ఈ మహానగరాన్ని దేవుని పేరు చెప్పి కోర్టు కేసులని, దేవుని పేరు చెప్పి గొడవలని,
తగాదాలని, చర్చలకు తాళాలు వేసేయటం, ఇవన్నీ భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రజలండి నిన్ను వేరు చేసి ఆ కొండల పైకి ఎందుకు పంపానంటే, ఈ ప్రజలను రక్షించే వాళ్ళు ఎవరు లేరు, నా కొరకు నువ్వు ఎవరు వెళ్తారా అని 35 సంవత్సరాల క్రితం చూశాను. నువ్వు దొరికావు. ఈ 35 సంవత్సరాలు నిన్ను చేయి పట్టుకుని నడిపిస్తున్నాయా. కాబట్టి ఆ దానియేలు అక్కడి నుంచి ఆ ప్రజలను మార్పు చెందడానికి ఉంచాను. ఈ కొండలపై నిన్నుంచి నీ ద్వారా ఈ తెగలు, ఈ కొండల్లో ఏసంటి ఎరగని ఈ ప్రజల కోసం నిన్నుంచానయ్యా అని చెప్పినప్పుడు నా ఒళ్ళంతా పులకరించిపోతుంది. నేను అనుకుంటాను, ఆ తరంలో ఆ భక్తుల్ని, భక్త సింగ్ గారిని, సాధు సుందర్ సింగ్ గారిని, బైబిల్ మీద దేవదాసయ్య గారిని, ఏసన్న గారిని, ఈ సంస్థలను చూడండి. వారు స్టార్ట్ చేశారు, వారు పిలిచినప్పుడు వెళ్ళిపోయారు. సంస్థలు మాత్రం ఆగిపోలేదు. దేవుడి చేయి పట్టుకుని నడిపించే ఆ సేవకులు కానీ, సంఘాలు కానీ, సంస్థలు కానీ ఆగిపోవు. స్వార్థంతో స్టార్ట్ చేసినవి, డబ్బు సంపాదన, ఆ డబ్బు పిచ్చెట్టుకొని సంపాదిస్తారే, ఆ సంపాదించిన సంస్థలు ఈరోజు మరుగైపోయి. నీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవునితో నడుస్తూ దేవుని నడిపిస్తున్న సంఘాలు ఎప్పుడు పాడైపోవు. మేము సహాయం చేస్తామని ఎక్కడెక్కడో వచ్చి సహాయం చేసి వాళ్ళ మధ్యలో వదిలేసి పారిపోయిన చాలామంది ఉన్నారు. మళ్ళీ తిరిగి వచ్చి అయ్యా మీరే మాకు దిక్కని ఆ సేవకులు మళ్ళీ వచ్చేటప్పుడు తప్పుని కుమారుని చేర్చుకున్నట్టు మేము చేర్చుకొని మళ్ళీ వాళ్ళ ద్వారా సంఘాలు కట్టడం, ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి ప్రేక్షకులారా, చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. దేవుడు ఎవరిని ఏ స్థలంలో పెట్టాడో ఆ స్థలంలో నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవిస్తే, దేవుడు సేవకులారా, ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, ఆయన చెప్పినట్టు ఆయన పరిశుద్ధుడు. నా దేవునికి ఇష్టం లేని జీవితం ఏంటంటే యథార్థత, పరిశుద్ధత, నీతి, ఈ 3 నా దేవుడు ధరించుకున్నాడు. ఆయన సేవకులుగా, ఆయన పిల్లలుగా నీవు నేను ధరించుకోవాలి. అలా ధరించుకుంటే తప్పనిసరిగా దేవుడు మనల్ని బట్టి మన పిల్లల్ని, ఆ భక్తులు దైవభక్తులు కనుక, యేసన్న గారు, దేవదాస గారు, వీళ్ళందరూ దైవభక్తులు, భక్తి సింగ్ గారు, వీళ్ళందరూ దైవభక్తులు కనుక వారి తదనంతరం అవి రన్ అయ్యాయి, ఇప్పటికీ రన్ అవుతూనే ఉన్నాయి. ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకుడా, దేవుని యొక్క భక్తి కలిగి, దేవుని పరిశుద్ధత, యథార్థత, నీతి కలిగి జీవిస్తే, ఈ 35 సంవత్సరాల నుండి ఈ కొండల్లో చేసిన సేవకి మొన్న రీసెంట్గా స్కూటీ తప్ప ఇప్పటికీ లేవు. ఓల్డేజ్ హోమ్, ఈ యొక్క ఓల్డేజ్ హోమ్ తీసుకెళ్దామంటే రాత్రుళ్ళు పొరపాటుని ఎక్కువ అన్నం కానీ ఏదైనా ఇష్టమైంది తినేశారంటే ఈ ముసలోళ్ళు ఏదైనా గౌకుని హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే వ్యాన్ లేదు. ఈ పరిచర్యకి ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకుడా, నీవిచ్చే దాతృత్వం కొలిదిస్తున్న ఆ కానుక నీ పిల్లలు దీవించబడాలి. అలా దీవించబడాలంటే దానియేలు వలె నీవు నేను కూడా దేవునికి ఇష్టమైన బ్రతుకుదాం. దేవుడు నాకు ఇచ్చినట్టు దాన్ని నేను దేవుని కోసం ఖర్చు పెడతాను. ముందుకు రండి, వచ్చి ఈ పరిచర్య సహకరించండి. ఇది నాది కాదు, మనందరిది. దేవుడు ఏర్పాటు చేసుకున్న యేసు శక్తి పరిచర్య, ఇది దేవునిది. దేవుని పరిచర్య, దేవుని పిల్లలుగా మనందరం కలిపి ఈ కొండల మీద ఉన్నటువంటి ఈ యేసంటి ఎరగని ఈ అభాగ్యులకి మనం ఆ మహాదేవుని పరిచయం చేసి ముందు సాగేటట్టు చేద్దామండి. రండి, ముందు చూద్దాం. శద్రకు, మిషకు చూడండి, చివరికట ఆ వ్యక్తిని ఎవరైతే చూడండి, రాజు ఇందుని గూర్చి సంతోషభరితుడై దానియేలును గుహలోండి పైకి తీసిడని ఆజ్ఞగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తి గలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు. చివరికి దానియేలు మీద నింద మోపిన వారిని ఇలా వేసారు లేదో సింహాల భవనంలో వెంటనే కప్పుక్కును పట్టేసి తినేసాయి. ఎముకలు కూడా కనిపించుకొని తినేసాయి. కాబట్టి చేతులెత్తి దండం పెట్టి మీకు చెప్పేది ఏంటంటే, ఏ స్థలంకైనా దమ్మున్న వ్యక్తిగా నేను వెళ్ళడానికి కారణం, నేను దేవునితో నడుస్తాను, దేవుడు నాతో నడుస్తున్నాడు. దేవుని చెప్పినట్టు నడిస్తే
ఆ జీవితాలు వారు మరుగైపోయినా వారి పరిసరి మరుగైపోదు. యుగయుగాలు ఉండే రాజ్యం కోసం మనం ఈ భూమి మీద ఈ కొద్దిపాటి జీవితాన్ని దేవుడి కోసం ఖర్చు పెడదాం. దేవుడు మన కోసం యుగయుగాలు ఆనందభరితలుగా ఆకలి దప్పికలను రాజ్యంలో యుగయుగాలు ఉండి ఆ బంగారు పీతలు తిరిగే ధన్యత మన బ్రతుకులకి ఇస్తున్నాడు. దేవుడి మాటలు దీవించిన గాక. దానియేలు వలె భక్తి జీవితం కలిగి యుగయుగాలు మీరు నేను కలిపి ఆ రాజ్యంలో ఆ దానియేలు చూసే భాగ్యం మనకుంది. ఆ రాజ్యం కోసం ఈ భూమి మీద ఈ కొద్దిపాటి జీవితాన్ని మనకిచ్చిన దాన్ని దేవునికి ఖర్చు పెట్టి ముందు సాగుదాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మా కన్న తండ్రి, దానియేలు వల్ల మేము కూడా భక్తి జీవితం కలిగి మా ద్వారా అయ్యా ఆ దానియేలు ద్వారా దర్యావేసు ఆ దేశమంతా రక్షణ పొందింది. అయితే మేమున్న స్థలాల్లో మాకు అప్పచెప్పిన స్థలాల్లో మా ప్రాంతం కూడా మా సాక్ష్యాలు బట్టి మా ప్రవర్తన బట్టి మా జీవితాన్ని బట్టి ఈ ప్రజలందరూ రక్షించబడ్డానికి సహాయం చేయమని మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందండి. యేసయ్య శక్తివంతుడు ప్రార్థిస్తున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. వందనాలయ్యా. ప్రభునందు ప్రియాత్మీయులటువంటి టీవీ ప్రేక్షకులందరికీ నిండార వందనాలు. యేసు శక్తి సువార్త పరిసర జీసస్ పవర్ గాస్పల్ మిషన్ ప్రేమించి కొండల్లోనూ లోయల్లోనూ దట్టమైన అడవుల్లోనూ ఎవరు వెళ్ళేటువంటి స్థలాలకి సంఘం లేని దగ్గర సంఘస్థాపన చేస్తూ ఈ కొండల్లో ఉన్నటువంటి ఈ ప్రజలందరినీ మరి కోయ, కొండరెడ్డి, గొత్తుకోయ, లంబాడీసు, గదబ, మాల్టో, మరాఠీ, ఒడియా, కివి, ఆదిమ ఆదివాసులు కొండ జాతి ప్రజల మధ్యలో యేసు శక్తి సువార్త పరిసరలు ఈ కొండల పైకెళ్ళి ఈ కొండల మీద సంఘాలు స్థాపించి ప్రతి స్థలంలో కూడా రేకుల షెడ్లు వేసి ఆ రేకుల షెడ్లలో ప్రజలందరూ కూడా ఆయా జాతులు ఆ తెగల మధ్యలో యేసు శక్తి సువార్త పరిసరలు చేస్తున్నారు. ఆ తమ్ముళ్ళు బైబిల్ స్కూల్ ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ అయిన వెంటనే ఆ జాతి ప్రజల మధ్యలోకి ఈ తమ్ముళ్ళు పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రజలకి ముందు ఆ గృహాల్లో మొదలుపెట్టి ఆ గృహాల నుండి చిన్న షెడ్ వేసి ఆ షెడ్లు అయిన తర్వాత సంఘం విస్తరింపబడిన తర్వాత స్లాబ్ వేయడం జరుగుతుంది. యేసు శక్తి సువార్త పరిశీలన ఎక్కడో ఒక దగ్గర బాప్తీసాలు ఇవ్వడం అని సంఘ స్థాపన చేయటం. ఇప్పటికి 318 సంఘాలు కట్టడం జరిగింది. ఇంకా నా ప్రాణం ఉన్నంత వరకు 1000 సంఘాలు కట్టాలని దర్శనంతో ఒక ప్రగాఢమైన విశ్వాసంతో పరిగెడుతున్నాం. దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి పరిగెడుతూ ఉన్నాం. దీనికి ఈ తమ్ముళ్ళందరూ కూడా బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకాలి, సావైతే మేలని అపోస్తులు పౌలు చెప్పినటువంటి ఆ నినాదాన్ని ఈ కొండల్లో ఉన్నటువంటి సేవకులుగా మేము అందరం పరిగెడుతూ ఉన్నాం. అడవుల్లో ఆధారం లేనటువంటి స్త్రీలకి భర్త చనిపోయి వాళ్ళకి ఆధారం లేని దగ్గర టైలరింగ్ సెంటర్లు పెట్టి ఒక 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళంతా వాళ్ళు కుట్టుకొని పిల్లల యొక్క ప్యాంట్ షర్ట్లు, జాకెట్లు అవసరాన్ని బట్టి అక్కడ టైలరింగ్ పెట్టి ఆ టైలరింగ్ సెంటర్లో ట్రైనింగ్ 6 నెలలు ఇచ్చి 6 నెలల తర్వాత ఒక మిషన్ ఫ్రీగా ఇస్తూ అలాగే ఈ కొండ ప్రజలకి టైలరింగ్ సెంటర్లు పెడుతున్నాం. అలాగే ఓల్డేజ్ హోమ్ వృద్ధుల ఆశ్రమాన్ని పెట్టి నాని దిక్కులేనటువంటి బస్ స్టేషన్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర ఒంటి మీద బట్ట లేకుండా భయంకరంగా ఉన్న వ్యక్తులు తీసుకొచ్చి వైద్యం చేసి పోలీస్ పర్మిషన్తో వాళ్ళని ఓల్డేజ్ హోమ్ గా మన దగ్గర పెడతాం. ఇటువంటి ఘనమైన పరిచర్య మీరు చూస్తూ ఉన్నారు. ఒకవేళ దేవుడు మీ ప్రేరేపణ చేస్తే రండి, చూడండి ఈ ఘనమైన పరిచర్యని. ఒకవేళ రాలేకపోతే కనిపిస్తున్న ఈ ఫోన్ పే నంబర్లకి మీరు ఫోన్ పే చేసి దేవుని పరిచర్య విస్తారంగా జరిగేటట్టు సహకరించండి. దేవుని కోసం గోరంత విత్తితే కొండంత ఆశీర్వాదాలు ఇస్తాడు. అన్ని కూడా చేయగల, సమస్తం చేయగల సమర్థుడైన దేవుడి దగ్గరికి మనం వద్దాం. మనం కలిపి పనిచేద్దాం. దేవుని రాజ్య స్థాపన కొరకు ఈ కొద్దిపాటి జీవితంలో విస్తారంగా సేవ జరగాలని అత్యాసక్తితో ప్రభుపేట మనం చేస్తుంది. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా.